ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనమున్నాం. ఇప్పటి వరకు ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. 5వ అధ్యాయంలోకి మనం వస్తున్నాం. 4వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవుణ్ణి మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలో మనము సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవుణ్ణి చూడబోతున్నాం. సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుని కూడా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. ఈ ధ్యానములు ప్రభువా నా తండ్రి, వింటున్న వారికి, తదుపరి తరాలలో వినబోయే వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని, ఎక్కడ కూడా నీ వాక్య విరుద్ధమైన సందేశం ఏది లేకుండా మీరే సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5 వాక్యాలు నేను చదువుతాను. ఆ తర్వాత వాక్యాలు మనం వరుస వెంట ధ్యానం చేద్దాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయము పొందినని నాతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో యోహాను మరి ప్రభు అయిన దేవుడు ఇక్కడికి ఎక్కిరమ్మని బూరధ్వని వంటి ఒక స్వరం వినపడగా ఆయన పరమునకు వెళ్ళినట్లుగా చూడగలం. ఆయన పరమునకు ఆత్మలోనే వెళ్ళినట్లుగా మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 12వ అధ్యాయంలో కూడా పౌలు గారు స్వయంగా తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 2వ వాక్యంలో, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనిపోబడిను. మూడవ ఆకాశం అంటే దేవుని యొక్క సింహాసన స్థానం అది. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అంటున్నాడు. శరీరముతో కొనిపోబడ్డాడో శరీరం లేక కొనిపోబడ్డాడో నాకు తెలియదు, అది దేవుడికే తెలుసు అంటున్నాడు. కానీ రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవనే మాట సత్యం. ఈ దేహము దేవుని యొక్క రాజ్యాన్ని చేరడం అసాధ్యం. కనుక పౌలు గారు కూడా ఆత్మలోనే పరలోకానికి వెళ్ళాడు, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. యోహాను కూడా శరీరంతో కాదు, ఆత్మలోనే పరలోకమునకు ఎత్తబడ్డాడు, దేవుని సింహాసనానికి ఎత్తబడ్డాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం లేదు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి యోహాను పరలోకంలోకి వెళ్ళాడు, పరలోక దృశ్యాలను చూస్తున్నాడు. అక్కడ సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవుణ్ణి చూశాడు. ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు ఉన్నట్టుగా చూశాడు. సింహాసనం చుట్టూ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నట్లుగా చూశారు. వారిలో ఒకరి ముఖము సింహం వలె, ఒకరి ముఖము దూడ వలె, ఒకరి ముఖము పక్షిరాజు వలె, ఒకరి ముఖం మనుషుని ముఖం ఉన్నట్లుగా చూశారు. మరి ఆ జీవులకు 6 రెక్కలు ఉన్నట్లుగా చూశారు. ఆ జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి కొనియాడుతుండటం చూశాడు. 24 పెద్దల్ని చూశాడు. వారి సింహాసనాల మీద కూర్చోవడం చూశాడు. 24 పెద్దలకు తెల్లని వస్త్రాలు, బంగారు కిరీటాలు ధరించుకున్నట్లుగా కూడా చూశాడు. వారు కూడా సాగిలి పట్టం యోహాను చూశాడు. తమ కిరీటాలు దేవుని పాదాల యొద్ద వేసినట్టు కూడా చూశాడు. తమ కిరీటములు దేవుని పాదాల యొద్ద వేయుట కూడా చూశాడు. అంటే యోహాను గారు ఆయన ఆత్మలో పరలోకమునికి ఎత్తబడి ఏం చూస్తున్నాడంటే పరలోకంలోని ఆరాధన చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ 4వ అధ్యాయం సమయమునకు సంఘం ఎత్తబడింది. ఆ 24 పెద్దలు ఎవరో కాదు. నమ్మకమైన క్రైస్తవ జీవితం చేస్తే మనం ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయం ప్రకారం మనం నమ్మకంగా ఉంటే మనం కూడా ఎత్తబడతాం. ఎత్తబడితే
ఈ 24 పెద్దలలో మనం కూడా భాగమై ఉంటాము. 24 పెద్దలు ఎవరో కాదండి, సృష్టించబడిన వాళ్ళు కాదు, మీరు నేనే. ఎత్తబడిన సంఘమే ఇది, జయించిన సంఘం ఇది. జయించిన సంఘానికి సాదృశ్యమే 24 పెద్దలు. ఇక్కడ మనం 5వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ సింహాసనమునందు ఆసీనుడైన వాని యొక్క కుడి చేత లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడిన ఒక గ్రంథము ఉండటం యోహాను గారు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలలో, దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన కుడి చేయి ఉండటం ఏంటి, కుడి చేతిలో గ్రంథం ఉండటం ఏంటి, దీన్ని యోహాను గారు చూడటం ఏంటి అనే ఒక ఆలోచన కూడా మనకు కలగొచ్చు. పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుడు ఆత్మస్వరూపే. ఆయన ఆత్మలో ఉన్న దేవుడే సింహాసనం మీద ఒక వ్యక్తిగా ఆసీనుడయటం ఆయన దర్శనంగా చూస్తున్నాడు. ఒక పుస్తకాన్ని కూడా చూస్తున్నాడు. మీలాంటి నాలాంటి శరీరం అది అయి ఉండదు కనుక ఆయన ఒక గ్రంథాన్ని చూడటం మనం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పుస్తకం అంటే ఇది ఒక స్క్రోలు, ఇది ఒక చుట్టగా మనం దీన్ని తీసుకోవాలి. ఆ రోజుల్లో మరి చర్మపు చుట్టలు ఉండేవి, చర్మాన్ని బాగా ప్రాసెస్ చేసి దాని మీద రాసేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఆ తర్వాత ఈజిప్ట్లో పేపరస్ అనే ఒక ప్రత్యేకమైన చెట్టు నుండి పేపర్ తయారు చేసేవాళ్ళు. ఈనాటి పేపర్ కాదు. వాటన్నిటిని కూడా ఆ గ్లూతో అతికించి వాటి మీద రాసి వాటిని చుట్టి వాటిని రబ్బర్ బ్యాండ్స్ అంటాం కదా మనం, అలాగ బ్యాండ్స్ వేసి దాచిపెట్టుకునేవాళ్ళు. అయితే ఈ యొక్క చుట్ట ఈ దేవుని సింహాసనాసుడైన దేవుని కుడి చేతిలో ఉన్న చుట్టకి 7 ముద్రలు వేయబడినట్లుగా చూస్తున్నాం. ఇది రోమన్ల యొక్క గవర్నమెంట్లో పద్ధతి ఏంటంటే, ఏ డాక్యుమెంట్ అయినా దాచిపెట్టాలంటే 7 సీల్స్ వేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్లు ఇవన్నీ కూడా వ్యాక్స్ సీల్ వేస్తుంటాం కదండి, లక్క. ఆ వ్యాక్స్ సీల్ వేసి ముద్ర వేస్తుంటాం. అంటే దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయకూడదు. 7 సీల్స్ వేసేవాళ్ళు వారు ఆ రోజుల్లో. 7 సీల్స్ కూడా సాక్షుల ముందు వేసేవారు అనమాట. మరలా సాక్షులు ఎదుటనే ఆ సీల్స్ ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఆ సీల్ ఓపెన్ అయిందంటే ఎవరో ఆ యొక్క పుస్తకాన్ని లేకపోతే డాక్యుమెంట్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశారని అర్థం. కనుక ఇది అధికారిక డాక్యుమెంట్గా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో బంకమట్టితో కూడా సీల్ వేసేవాళ్ళు. ఇప్పుడు వ్యాక్స్తో మనం వేస్తున్నాం. ఇది రోమన్ సిస్టమ్. అయితే ఈ యొక్క స్క్రోల్ ఏమిటి అనే ఒక ఆలోచన, దేవుని కుడి చేతిలో ఉన్న స్క్రోల్ ఏంటి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి దేవుడు మానవుని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 25వ వాక్యం నుండి కనుక మనం చూసినట్లయితే, దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మానవుని సృజించినట్లుగా మనం చూడగలం. సృజించిన దేవుడు మానవునితో ఏం చెప్పాడు? సమస్తాన్ని ఏలమని మానవునికి అధికారం అనుగ్రహించాడు. జంతువుల మీద అధికారం అనుగ్రహించాడు, పక్షుల మీద అధికారం అనుగ్రహించాడు, సముద్రపు చరముల మీద అధికారం అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తం మీద అధికారం అనుగ్రహించాడు దేవుడు మానవునికి. మీరు భూమిని నిర్ణయించండి, ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, సమస్తము కూడా ఈ భూమి మీద మీ స్వాధీనంలో ఉంటాయి, మీ అథారిటీలో ఉంటాయి, మీ డొమినియన్లో ఉంటాయని చెప్పి దేవుడు మానవునికి సర్వాధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద తాను సృష్టించిన ఈ సృష్టిలో ఈ భూమి మీద సర్వాధికారం మానవుడికి దేవుడు ఇచ్చాడు. అంటే మానవునికి దేవుడు డాక్యుమెంట్ ఇచ్చేశాడు. ఈ అధికారం నీదిరా అని చెప్పాడు. మనకు ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, మన డాక్యుమెంట్ మన ఇంట్లోనే ఉంటుంది కదా, సేఫ్లో బీరువాలో ఉంటుంది అలాగా. కానీ మానవుడు ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవునికి విరుద్ధమైనది సాతాను. వీడేం చేశాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రము వేకు చుక్క సభాపర్వతం మీదకి ఎక్కిపోదానని ఆలోచన చేసి దేవుని సింహాసనంలో కూర్చోవాలని తలంపు వీడికి కలిగింది. ఎవరికి? దేవదూతకి. దేవదూత ఎవరు? దేవుని చేతితో సృష్టించబడినవాడు. దేవుని చేత సృష్టించబడినవాడు దేవదూత. మీరు నేను ఎవరండి? దేవుని చేత సృష్టించబడిన వాళ్ళము. దేవుడు మట్టిని తీసుకొని చేస్తే మనం కలిగాం. మన పితరుడైన ఆదాము కలిగాడు. అతని ఎముకల్లో ఒక ఎముక తీస్తే భార్య వచ్చింది. వారి సంతానంలో నుండి మనం వచ్చాం. ఈ రోజున మన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి? దేవుడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాం. మనం సృష్టించబడ్డాము, ఏమని ప్రశ్నిస్తున్నాం? ఈ రోజున దేవుడు ఎవడు అంటున్నాం. దేవుడు ఎవడనేవాడు బుద్ధిహీనుడని బైబిల్ చెప్తుంది. అందుకే సృష్టించబడింది మనం కోతి నుంచి, నక్క నుంచి, కుక్క నుంచి రాలా. అలా వచ్చుంటే కూడా కోతి ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ కోతిని కూడా ఒకడు సృష్టించి ఉండాలి కదా. ఆయనే కదా సృష్టికర్త, ఆయనే కదా దేవుడు. దేవుడు కోతిని సృష్టించి కోతి నుంచి మనల్ని ఎందుకు తీవాలి, మనల్ని ఎందుకు తయారు చేయాలి? బైబిల్ ఒప్పుకోదు. దేవుడు మనల్ని స్వయంగా ఆయనే తన చేతులతో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జంతువుల్ని కలగమన్నాడు, కలిగారు. మనల్ని స్వయంగా ఆయన చేతితో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయడం మాత్రమే కాకుండా నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊది మనకి శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. జంతువులకి శరీరం ప్రాణం మాత్రమే ఉంది, ఆత్మ లేదు, స్పిరిట్ లేదు. మనకు స్పిరిట్ కూడా ఇచ్చాడు. ఈ స్పిరిట్కి దేవునితో ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ స్పిరిట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు లేడు అంటారు. ఈ స్పిరిట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టికర్తను బదులుగా సృష్టాన్ని పూజిస్తారు. దేవుడు సృష్టించిన జంతువుల్ని, పక్షుల్ని పూజిస్తారు. ఆత్మలో బ్రతికున్న వాళ్ళు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళైతే ఆత్మస్వరూపైన సృష్టికర్త అయిన దేవుడినే పూజిస్తారు. దేవుడు అంటే పరిశుద్ధుడు, పాపం లేనివాడు. మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం లేని పరిశుద్ధుడు, ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పాపి ఎప్పటికి కూడా దేవుడు కాలేడు. పాపపు చరిత్ర కలిగిన వాడు దేవుడు అంటే అబద్ధం అన్నమాట. పాపపు చరిత్ర కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? నాకంటే యోగ్యుడు కదా దేవుడు ఉండాలి. నేను దుర్మార్గుడు అయితే నాకంటే దుర్మార్గపు కార్యాలు చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? అతను నేను ఎలా దండం పెడుతున్నాను? నేను పెట్టానంటే నా ఆత్మలో చచ్చిన వాడిని కింద లెక్క. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించాడు, తన చేతితో చేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. మనకు అధికారం అనుగ్రహించాడు. అయితే దేవుడు సృష్టించిన సృష్టిని, ప్రాముఖ్యంగా మానవాళిని నాశనం చేయడమే దేవుని సింహాసనంలో కూర్చోవాలని ఆలోచన కలిగిన దేవుడు సృష్టించిన దేవదూత గర్వించితే దేవుడు ఏం చేశాడంటే అతన్ని పడదోశాడు. నేను సృష్టించిన నీవు నా సింహాసనంలో కూర్చోవాలనుకుంటున్నావా? గర్వించావా? దేవుడికి నాకు పెద్ద తేడా ఏం లేదులే, ఐఎమ్ ఈక్వల్ టు గాడ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ రోజున కొందరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నామని చెప్పి, స్వస్థతలు చేస్తున్నామని చెప్పి, అసలు యేసు ప్రభుకి నాకు పెద్ద తేడా ఏం లేదని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యేసు నామంలో ప్రకటిస్తున్నాం అంటారు, కానీ యేసు ప్రభు కంటే గనులుగా ఆరాధించబడుతున్నారు మనుషులు. వీరు ఎవరంటే సాతాను సంబంధంలో గుర్తుపట్టచ్చు మనం. సాతాను కూడా అలాగే అనుకున్నాడు, దేవుడికి నాకు పెద్ద తేడా ఏముంది, నేను సంగీత నాదం చేస్తే దేవుడు పరవశిస్తున్నాడు, దేవుడికి నా సింహాసనానికి కొంచెమే కదా తేడా, నేను ఇలా ఎగిరాను అనుకో ఆయన సింహాసనంలో కూర్చుంటాను, ఆయన అలా నెట్టేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. గర్వపు ఆలోచన ఎప్పుడు కూడా దేవుడికి విరుద్ధమైన ఆలోచన. దేవుడు దేనైనా సహిస్తాడు కానీ గర్వాన్ని సహించడం. అందుకనే గర్వాన్ని గురించి ఒక మాట ఉంది, నాశనం అయిపోయేవాడు గర్విస్తాడంట. నెబుకద్నెజర్ అనే ప్రపంచ చక్రవర్తి గర్వించి గడ్డి మేశాడండి. హేరోద్ అనేవాడు గర్వించి పురుగులు పడి చనిపోయాడు. గర్వం ఎప్పుడు నాశనాన్ని తీసుకుపోతుంది. సాతానుగాడు దేవదూత అయి ఉండి గర్వించాడు కనుక వాడు సాతాన్ అయిపోయాడు, పడిపోయి. సాతాన్ అయిపోయిన తర్వాత వాడు భూమి మీద వాడి పని ఏంటి తెలుసా? దేవుడు సృష్టించిన సృష్టిని నాశనం చేయటమే వాడి పని. ఆ సృష్టిలో దేవునికి ఇష్టమైన వాడు ఎవడు? మానవుడు. దేవుడికి అన్నీ ఇష్టమే, కానీ మానవుడిని ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు కదండి. ప్రత్యేకంగా తయారు చేసుకొని ఏదైనా తోట వేసి చక్కగా ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, అన్నీ నీకు అన్నీ ఇచ్చేసాడు. ఉద్యోగం ఇచ్చాడు, తోటలో పని చేసుకోవడానికి సాటైన సహకారం లేదని జంతువుల పేర్లన్నీ ఆయన మనిషితోనే పెట్టించాడు. అయినా మానవుడికి ఏదో కొరత ఉందని తెలుసుకొని భార్యను కూడా ఇచ్చాడండి. ఇంకేం చేయాలండి సృష్టికర్త? పడిపోయిన సాతానుగాడు వచ్చి ఆ స్త్రీని ప్రేరేపించాడండి. ఏదైనా తినొద్దన్నాడు ఆ దేవుడు, ఆ పండు మాత్రం తినొద్దు అన్నాడు. తింటే చస్తారన్నాడు. లేదు లేదు మీరు చావరు, దేవుడితో సమానులు అవుతారు మీరు ఆ పండు తింటే, అందుకే దేవుడు తినొద్దు అన్నాడండి. అప్పుడైనా ఆలోచించాలి కదండి. మనల్ని చేసిన దేవుడు మాట మనం వినాలి కదా. వీడెవడో కొత్తోడు, వీడి మాట మనం ఎందుకైనా ఆలోచన చేయాలి కదండి. చేయలేదు ఆ మనిషి. దేవుడితో సమానం కావాలనుకుందేమో ఆమె కూడా గర్వించి, సాతానుగాడి స్వభావం ఆమెలోకి వచ్చేసింది, ఆమెలోకి కూడా గర్వించింది. నేను కూడా దేవునికి ఈక్వల్ కావాలనుకుంది. పండు తాను తింటమే కాకుండా తన భర్తతో కూడా తినిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే మానవుడి చేతుల్లో దేవుడు పెట్టిన టైటిల్ డీడ్, ఆ డాక్యుమెంటు సాతాను చేతులకు వెళ్ళిపోయింది.
ఎందుకంటే మానవుడు సాతాను వశమైపోయాడు. అందుకే ఈ రోజున ఈ లోకాన్ని పరిపాలించేది ఎవరో తెలుసా? యుగ సంబంధమైన దేవత సాతాను. సువార్తను మనం నేను ప్రకటిస్తుంటే మీరు వినకుండా మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసేవాడు ఎవడో తెలుసా? సాతానుగాడు. 2 కొరింథీ 4:4 ప్రకారం సువార్త ప్రకాశమానం మీకు కలగకున్నట్లు సాతాను మీకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. అందుకే ఈ రోజున ఈ మాటలు నేను చెప్తుంటే కూడా మీకు వినబుద్ధి కాదు. కారణం ఏంటి తెలుసండి? మీ మనోనేత్రాలకు సాతానుగాడు గుడ్డితనం కలగజేశాడు. ఆ గుడ్డితనం ఏమైనా ఉండొచ్చు. కొందరు భక్తులకైతే మాకు చాలా పెద్ద భక్తులు ఉన్నాళ్లే, ఆయన చెప్పే మాటలు వింటాం కానీ ఈయనెవడో పనికి మాలిన భక్తుడు, వీడి మాటలు నేను వినాల్సిన అవసరం ఏంటనే ఆలోచన కూడా కలిగిస్తాడు. ఈ కలిగించేది ఎవడో తెలుసా? సాతానుగాడు. ఎందుకంటే మీరు పెద్ద భక్తులు చెప్పే మాటలు వింటారు, కానీ ఈ పనికి మాలినోడు చెప్పే వాటిలో కూడా మీ జీవితాలను బాగు చేసి ఒక మాట ఉండొచ్చేమో. వినడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు సమయం ఉన్నప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుకే సర్వలోకాలని చూపించి నా పాదాలకు నమస్కారం చెయ్యి, నన్ను ఆరాధించు, సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నువ్వు సిలువకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? నన్ను ఆరాధిస్తే చాలు, నాకు దండం పెడితే చాలు, నన్ను పొగిడితే చాలు, నన్ను గణపరిస్తే చాలు, లోకరాజ్యాలను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. యేసు ప్రభువునే శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా ప్రభు ఎవరో తెలుసా? హెబ్రీ 4:15 ప్రకారం శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. సాతానును ఆయన జయించాడు. కానీ మన మొదటి మానవులైన ఆదాము అతని యొక్క కుటుంబం శోధనను జయించలేకపోయారు. కనుకనే ఈ యొక్క భూలోకానికి సంబంధించిన అధికారిక పత్రము దేవుడిచ్చిన అధికార పత్రము సాతాను చేతిలోకి ట్రాన్స్ఫర్ అయింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు మానవాళి పాప పరిహారార్థమై సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునికి ఎప్పుడైతే ఎక్కి వెళ్ళాడో, యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే సాతానును సిలువలో ఓడించి వాడి చేతిలో ఉన్న ఈ భూమికి సంబంధించిన సర్వస్వతంత్రపు హక్కులు కలిగిన డాక్యుమెంట్ని యేసు రక్తం ఏం చేసిందంటే సాతాను చేతుల్లో నుండి ఆ డాక్యుమెంట్ని తీసుకొని దేవుని చేతిలోకి ఆ డాక్యుమెంట్ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా నీతి గలవాడే. బలవంతంగా యుద్ధం చేసి సాతాను చేతిలో నుండి భూమి యొక్క హక్కు పత్రాన్ని దేవుడు లాక్కోవడానికి ఇష్టపడ్డా. ఆయన ఏం చేశాడో తెలుసండి? తాను సృష్టించిన నరుడు పాపం చేయబట్టి కదా ఈ భూమి యొక్క టైటిల్ డీడ్, భూమి యొక్క అధికార పత్రం, నేను సృష్టించిన నరుడి చేతిలో ఉండాల్సిన పత్రం సైతాన్ చేతిలోకి వెళ్ళింది. అది నేను సృష్టించిన నరుడు చేసిన పాపమే కదా. ఈ పాపం నుంచి మరలా తిరిగి ఈ పత్రం దేవుని చేతిలో కదా ఉండాల్సింది. ఆ పత్రం మనల్ని నమ్మి మనకిచ్చాడు, మన తండ్రి ఆదాముకి ఇచ్చాడు. కానీ అతను నమ్మకంగా లేనందువల్ల ఆ పత్రం సాతాన్ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పత్రం ఎవరి చేతిలోకి వెళ్ళాలి? మరలా దేవుని చేతిలోకి వెళ్ళాలి. దేవుని చేతిలోకి వెళ్ళాలి అంటే ఎలాగా? బలవంతంగా తీసుకోగలడు దేవుడు, సృష్టికర్త కాబట్టి. కానీ అలా చేయలే ఆయన. యోహాను 3:16 ప్రకారం ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన బలియాగము ద్వారా సాతానును సిలువలో ఓడించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీ 1:12, 13, 14 రాయబడి ఉంది. సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని క్రీస్తు తన రక్తం మన మీద ప్రోక్షించి సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని దేవుని రాజ్య సంబంధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా సాతాను చేతిలో ఉన్న టైటిల్ డీడ్, భూమి యొక్క పత్రము, ఈ భూమి యొక్క దేవుడు సృష్టించిన ఈ సృష్టి యొక్క పత్రం అంతా కూడా తిరిగి మరలా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ పత్రమే దేవుని చేతిలో ఉంది. అయితే ఆ పత్రాన్ని దేవుని కుడి చేతిలో నుండి ఎవరు తీసుకోగలరు? దేవుని కుడి చేతిలో తీసుకోవాలి. ఆ పత్రానికి 7 సీల్స్ వేయబడ్డాయి. ఆ ముద్రలు విప్పాలి. ఆ ముద్రలు విప్పితే ఏం జరుగుతుంది అని అంటే, ఆ ముద్రలు విప్పితే భూమి మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఖచ్చితంగా భూమి మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడాల్సిన సమయం వచ్చింది. 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతున్న సమయం.
ఆ పత్రం తీసుకోవాలి, దాని సీలు ఒక్కొక్కటి విప్పాలి, భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రతలు కుమ్మరించబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అయితే ఆ పత్రాన్ని తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అని ఒక దేవదూత బిగ్గరగా ప్రకటిస్తే ఎవ్వరు దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ టైటిల్ డీడ్ని తీసుకోవడానికి ఎవరు సాహసం చేయలేదట. అప్పుడు యోహానట ఏడుస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్పాడు, మీరు చూశారు కదా, 24 పెద్దల్లో ఒక పెద్ద చెప్తున్నాడు 5వ వాక్యంలో, నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. యోహాను చూస్తున్నాడు, ఆ టైటిల్ డీడ్ని ఎవరు తీసుకుంటారా, దాని ఆ ముద్రలు ఎవరు విప్పుతారా అని చూస్తున్నాడు. ఎవ్వరు లేకపోవడం చూసి ఏడుస్తుంటే 24 పెద్దలు ఉన్నారు కదండి, అందులో ఒకడు, అంటే అందులో మీరు కావచ్చు, నేను కావచ్చు, యోహాను. మనం అప్పటికి సంఘం ఎత్తబడి ఉంది. యోహానుకు ఆ సంగతి తెలియదు, ఇంకా ఫ్యూచర్లో జరగబోయే సంగతి ఇది. సంఘం ఎత్తబడి ఉంది కాబట్టి ఎత్తబడిన సంఘమైన మనకు తెలుసు. ఏమని తెలుసు? మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాల్లో ఆయన దాసునిగా దేవుని కుమారుడైండి కూడా పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా దాసుని స్వరూపము ధరించుకున్నాడని. ఏమండి, హెబ్రీ 2:14 రాయబడినట్లుగా పాపపు దాసత్వం నుండి, మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడని. ఏమండి, ఆయన చిందించిన రక్తము చేత, ఆయన చిందించిన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని. ఈ రోజున ఈ కిరీటం పొందడానికి కారణం నా ప్రభు నా కొరకు చిందించిన రక్తమేనని. ఏమంటే దేవుని ఉగ్రత 7 ఏళ్ళు భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుండగా నేను క్షేమంగా పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చోటానికి కారణం ఆయన చిందించిన రక్తమేనని 24 పెద్దలకు తెలుసు కదండి, మీకు నాకు తెలుసు కదండి. అందుకే మనలో ఒకడు యోహానుతో అంటున్నాడు, ఏడవద్దు దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుడికై జయము పొందినని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చిగురు, రూట్ ఆఫ్ డేవిడ్, యూదా గోత్రపు సింహం. ఆదికాండం 49వ అధ్యాయం 9-10 వాక్యాలు ఒకసారి చూద్దాం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలన గర్జించు ఆడసింహం వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. యూదా గోత్రపు సింహము ఈ షిలోహు వచ్చు వరకు. ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. యూదా గోత్రపు సింహం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట, యెషై వేరు చిగురు. యెషై వేరు చిగురు ఎవరంటే దావీదు. యెషై కుమారుడు ఎవరంటే దావీదు చిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే దావీదు కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వంశానికి చెందినవాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఈ యొక్క స్క్రోల్ తీసుకొని ముద్రలు విప్పటానికి అర్హత పొందాడని ఆ పెద్దల్లో ఒకరు చెప్పటం యోహాను విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు 1 పేతురు 1:18-19 ప్రకారం అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసి 1:22 ప్రకారం దేవునితో సమాధానాన్ని కోల్పోయిన మనకు, యెషయా 59:2 ప్రకారం దేవునికి దూరమైపోయిన మనల్ని, పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన మనల్ని తన రక్తం ద్వారా దేవునితో సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 10వ అధ్యాయము 12-14 వాక్యాల ప్రకారం ఈయనైతే, అంటే క్రీస్తు అయితే, పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వారు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు ఆయన బలియాగం చేసి
శత్రువుల్ని తన పాదపీఠముగా చేసుకునేంత వరకు కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నట్లుగా ఈ చోట మనం చూస్తున్నాం. 19-20 వాక్యాల్లో మనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదైన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిందైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈ రోజున పరలోక రాజ్యాన్ని ప్రవేశించే అధికారాన్ని మనకెవరిచ్చారంటే యేసుక్రీస్తు రక్తం మనకిచ్చింది. యేసుక్రీస్తు తన శరీరం అనే తెరను చీల్చుట ద్వారా ఈ రోజున మనం పరలోక రాజ్యానికి నేరుగా ప్రభు సన్నిధికి ప్రవేశించగలుగుతున్నాం. నాయన తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. ఒక రోజున ఈ భూమిని విడిచిన వెంటనే ప్రభు సన్నిధికి చేరగలిగే వారుగా ఉండటానికి గల కారణం ఏంటంటే, దావీదు వేరు చిగురు, యూదా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1:29 రాయబడిన మాట ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యోహాను గురించి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 6:20 రాయబడిన మాట ఏంటంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన విలువ ఎంతంటే యేసు రక్తం అనే విలువను పెట్టి ప్రభు మనల్ని కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మన విమోచకుడు. ఆయనే యూదా గోత్రపు సింహము, ఆయనే దావీదు యొక్క వేరు చిగురు. ఆయన మాత్రమే ఈ స్క్రోల్ని విప్పుటకు అర్హుడని ఆ పెద్దల్లో ఒకళ్ళు చెప్పారు. ఈ రోజున మనకు తెలుసు, ఖచ్చితంగా మీకు తెలిసే అనుకుంటున్నాను నేను, మన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని. దేవునితో సహవాసం కోల్పోయిన మనల్ని దేవునితో సహవాసం కలగజేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమని మీకు తెలుసని నేను నమ్ముచున్నాను. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని కృప ద్వారా రక్షించింది యేసు రక్తమని మీకు తెలుసని నేను నమ్ముచున్నాను. ఆ మాట కనుక తెలిసి ఉంటేనండి, సహోదరి సహోదరుడా, హెబ్రీ 2:3-4 వాక్యాలు రాయబడింది. హెబ్రీలు రాసిన పత్రిక 2:3-4 వాక్యాలు రాయబడింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి అని రాసిందండి. యేసుక్రీస్తే మన విమోచకుడని నమ్మకం అనుకుంటే, ఆయన రక్తం చిందించి మనకిచ్చిన రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తామా? ఆయన మనకిచ్చిన రక్షణ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటామా? పోగొట్టుకోకూడదు కదండి. ప్రభువే చెప్తున్నాడు, కడ వరకు మీరు సహించండి, అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ కంగారు పడకండి, కడ వరకు మీ రక్షణ కాపాడుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్నారంట కదా అంటే సిగ్గుపడి తలదించుకునే వాళ్ళు చాలామందిని నేను చూశాను. యేసు ప్రభువుని నమ్ముకున్నారట కదా అంటే అందరు దేవుళ్ళు ఒకళ్ళేలే అనేవాడిని నేను చూశాను. ఇది యేసునామాన్ని అవమానపరచడమే కదండి. యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను, ఆయన నా కొరకు రక్తం చెందిన దేవుడు, ఆయన యూదా గోత్రపు సింహం, ఘోర పాపిని నన్ను కడిగినవాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేసినవాడు, నేను చనిపోతే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తానని ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నామంటే కారణం ఏంటండి? దావీదు వేరు చిగురు ఎవరో మనకు స్పష్టంగా తెలియదు. యూదా గోత్రపు సింహాన్ని మనం పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మొదట గొర్రెపిల్లగా వచ్చాడండి. సాత్వికుడై, దీనుడై, గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు. యోహాను యేసుప్రభుని చూస్తూ అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అంటున్నాడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఎలా వస్తాడో తెలుసండి? రోషము కలిగిన వాడిగా, ఏమండి, తెల్లని గుర్రం ఎక్కి తెల్లని వస్త్రాలు ధరించుకొని యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఈ సంధి కాలంలో మనమున్నాం. గొర్రెపిల్లకి యూదా గోత్రపు సింహానికి మధ్యకాలంలో మనమున్నాం. గొర్రెపిల్లను హత్తుకుందామండి, యూదా గోత్రపు సింహాన్ని వెంబడిద్దాం. యూదా గోత్రపు సింహము చేతిలో పొరపాటున పడుట మనకు దూరం అగును గాక. యూదా గోత్రపు సింహము కౌగిళ్ళకు మనం వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13-15 వాక్యాల్లో మనం చూస్తే, హిమము వంటి తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు, ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు అని పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు యొక్క మెజెస్టిక్ వే, అంటే ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని యోహాను అక్కడ రాస్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వాక్యంలో చదువుకుందాం. మరియు ఆ సింహాసనమునకు, ఆ 4 జీవులకు, పెద్దలకు మధ్య
వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూసితని. ఇక్కడ యోహాను గారు ఏం చూస్తున్నాడు? గొర్రె పిల్లని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనేమో పునరుద్ధానుడైన సార్వభౌముడైన యేసుని చూస్తున్నాడు. 5వ అధ్యాయంలో పరలోకంలో వధింపబడిన గొర్రె పిల్లని చూస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తే, ఈయన యేసుక్రీస్తే. వధింపబడిన గొర్రె పిల్ల ఎలా తెలిసి? ఎందుకంటే ఆయన గాయాలు కూడా కనపడుతున్నాయి. ఈ గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రె పిల్లే మనల్ని విమోచించింది, మనల్ని నీతిమంతులుగా చేసింది. ఈ గొర్రె పిల్ల మన పాప పరిహారార్థమై అమూల్యమైన రక్తాన్ని చిందించింది. పాత నిబంధనలు లేవియాకాండం 4వ అధ్యాయం 32 నుండి 35 వాక్యాలు చూసినట్లయితే, ఎవడైనా పాప పరిహారార్థ బలిని తీసుకొచ్చినప్పుడు ఆ పాప పరిహారార్థ బలికి తీసుకొచ్చే గొర్రె పిల్ల నిష్కల్మషమైనది, నిర్దోషమైనది, మరి 1-2 సంవత్సరాల వయసు కలిగిందై ఉండాలి. అందులో ఏ లోపం ఉండకూడదు. దాని తల మీద తెచ్చిన వాడు చేయి పెట్టాలి, వధించబడాలి ఆ గొర్రె పిల్ల. దాని రక్తాన్ని ఆ బలిపీఠం యొక్క కొమ్ములకి పూస్తారు. మిగిలిన రక్తం అంతా బలిపీఠం కింద పోస్తారు. అప్పుడు ఎవరైతే పాపి ఉన్నాడో ఆ పాపి యొక్క పాపం టెంపరీగా క్షమించబడినట్లు లెక్క, పరిహరించబడినట్లు లెక్క. ఆ విధంగా పాత నిబంధన కాలం అంతా కూడా మనుషులు గొర్రెల్ని బలులుగా అర్పిస్తూ ఉండేవాళ్ళు, జంతువుల్ని బలులుగా అర్పిస్తూ ఉండేవాళ్ళు పాప పరిహారం కోసం, టెంపరీనే. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి తను తాను బలిగా అర్పించుకొని ఏమండి తన యొద్దకు వచ్చు వారిని నీతిమంతులుగా చేశాడండి. నిత్య రక్షణ అనుగ్రహించాడు. ఇక మనం ఏ జంతువుని బలి ఇవ్వాల్సిన అవసరంలా, ఆయనే మన పక్షంగా బలి అయిపోయాడు. మనం ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించన్నామంటే ఆయన తల మీద చేయబెట్టినట్టే లెక్క. ఆయన మన పక్షంగా వధించబడినట్టే లెక్క. ఆయన రక్తం బలిపీఠం కింద పోయబడినట్టే లెక్క. వెంటనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మళ్ళీ రేపు నీతిమంతులుగా తీర్చబడాలా? అవసరంలా. ఒక్కసారి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే ప్రభువుతో కన్ఫెస్ చేసుకుంటూ మన జీవిత యాత్ర ముందుకు కొనసాగించడం ఈ పని. ఒక నిత్యమైన బలి ఆయన అప్పగించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పక్షంగా బలి అయిన గొర్రె పిల్ల అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వధింపబడినట్టున్న గొర్రె పిల్ల నేను చూసి తిని, ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. కొమ్ములు శక్తికి సాదృశ్యం, పవర్కి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నులు విజ్డమ్కి సాదృశ్యం. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువైన యేసుక్రీస్తు సార్వభౌముడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలవాడు. ఆయన సర్వ సృష్టికి మూలకారకుడైన. 7 కన్నులు ఆయన యొక్క విజ్డమ్కి సాదృశ్యము, 7 కొమ్ములు ఆయన శక్తికి సాదృశ్యం. అంటే ఆయన ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడు. అదేవిధంగా సర్వజ్ఞాని. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైందంటూ ఏమీ కూడా లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా వధింపబడిన గొర్రె పిల్లని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సంబోధించబడింది. గతంలోనే మనం చెప్పుకున్నాం. యోహాను 1:29లో కూడా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ప్రభు ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రకటన గ్రంథం 5:9లో కూడా 5:9లో మనం చూసినట్లయితే 5:8-9లో ఇక్కడ కూడా మనకు వధింపబడినట్లున్న గొర్రె పిల్లని మనం ఈ చోట చూస్తున్నాం. కనుక ఈ గొర్రె పిల్ల అనే పదం పరిశుద్ధ గ్రంథంలో 19 టైమ్స్ ఉపయోగించబడింది. ఆ 19 టైమ్స్ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా గొర్రె పిల్లను ఆ చోట మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఆ గాయాలు కూడా యోహాను చూశాడు. అక్కడ యేసుక్రీస్తు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధరణ తర్వాత కూడా మరి యోహాను సువార్తలో మీరు చూస్తే తోమా దగ్గరకు వచ్చి ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడమన్నాడు. శిష్యులందరికీ కూడా గాయపరచబడిన యేసుక్రీస్తుగానే ప్రత్యక్షపరచబడ్డాడు. ఈరోజు కూడా పరలోకంలో గాయపడిన యేసుక్రీస్తుని మనం చూడొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎత్తబడిన సంఘం ఎత్తబడిన తర్వాత కూడా వధింపబడిన గొర్రె పిల్లని యోహాను చూస్తున్నాడు. గాయపరచబడిన యేసుక్రీస్తుని ఎప్పటి వరకు మనం చూడగలమంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం పరలోకంలో ఉంటాం కదండి. అప్పుడు వధింపబడిన గొర్రె పిల్లని చూడగలం. ఆ తర్వాత వధింపబడిన గొర్రె పిల్లని చూడలేము. ఇక యోధా గోత్రపు సింహాన్నే చూస్తాం మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుండి ఆయన యోధా గోత్రపు సింహముగానే దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయపరచబడిన యేసుక్రీస్తుని ఈ చోట వధింపబడిన గొర్రెపిల్లని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు 1 కొరింథీ 5:7 ప్రకారం మన యొక్క పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పించబడ్డాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడటం కోసం ఆ రాత్రి ఐగుప్తీల ప్రతి తొలిచూలు సంతానం నాశనమైంది. ఇశ్రాయేలు తొలిచూలు సంతానం నాశనం కాకుండా ఉండటం కోసం దేవుడు వారికి పస్కా బలిని నిర్ణయించాడు. ఆ గొర్రె పిల్లను వధించి గడప కమ్ములకు పూసినప్పుడు సంహార దూత ఇశ్రాయేలీల ఇంట ప్రవేశించలేదు. ఏ ఇంటి గడపలకైతే గొర్రెపిల్ల రక్తం కనపడిందో ఆ ఇంట సంహార దూత ప్రవేశించలేదు. ఇశ్రాయేలీలు తమ గడపల కమ్ములకు అన్నిటికి కూడా ఈ గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకున్నారు కనుక ఇశ్రాయేలీల గృహాల్లో ఎవరు కూడా తొలిచూలు బిడ్డ చనిపోలేదు. కానీ ఐగుప్తీలకు ఆ సంగతి తెలియదు కనుక వారి తొలిచూలు పిల్లలందరూ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పస్కా బలి యొక్క రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వారు మరణాన్ని జయించారు. వారు మరణాన్ని జయించి జీవములోనికి వారు ప్రవేశించారని లేఖన భాగం తెలియజేస్తుంది. కుమారునియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమును పొందుతాడని లేఖనాలు సెలవిస్తుంది. వాడు మరణము నుండి జీవములోనికి దాటిపోయాడని సెలవిస్తుంది. ఎలాగవుతాడంటే మన కొరకు పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పించబడ్డాడు కనుక ఆయన మనల్ని మరణం నుంచి తప్పించి జీవములోనికి ప్రవేశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం అంటే నిత్య నరకాగ్ని, జీవం అంటే నిత్య రాజ్యం. ఈ నిత్య నరకాగ్ని ఈరోజు నేను తప్పించుకున్నాను. దానికి కారణం ఏంటి తెలుసా? నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, నా కొరకు పస్కా బలి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక్కడు మాత్రమే ఆ దేవుని చేతిలో ఉన్న ఆ టైటిల్ డీడ్ని తీసుకొని దాని యొక్క ముద్రల్ని విప్పడానికి అర్హుడయ్యాడు. ఆయన మాత్రమే అర్హుడు. ఆయనే మన కొరకు రక్తం చిందించింది. ఈ రోజున ఆయన మనకి కృప ద్వారా ఇచ్చిన పరిచర్య చేస్తూ ఆయన మనకు కృప ద్వారా ఇచ్చిన రక్షణను మనం పొంది ఆ రక్షణను బట్టి మనము ప్రభువులో ఆనందించకుండా ఆ రక్షణను బట్టి అతిశయించేవారుగా, ఆ సేవను బట్టి అతిశయించేవారు అనేక మంది ఈరోజు ఉండటం మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు బలయ్యాడా లేకపోతే ఈ మనుషులు బలయ్యారా? ఎందుకు వీరికి ఇంత అతిశయము? మనకు దేవునికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తా లేకపోతే ఈ ఫాదరా లేకపోతే ఈ బిషప్పా? ఎవరు నాకు దేవునికి మధ్యవర్తి ఎవరు అనే ఒక అనుమానం నాకు కూడా కలిగే పరిస్థితులు సమాజాన్ని చూసినప్పుడు కనపడుతున్నాయి. ఈరోజున అనేక మంది దైవ సేవకులు అనబడేవారు దేవునికి మనకు మధ్యవర్తులుగా ఉన్నట్లుగా వాళ్ళు యాక్ట్ చేయటం, వేషధారణ చేయటం చాలా బాధాకరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున ఏ మనిషి దగ్గర మనం మొరపెట్టాల్సిన అవసరం లేదు. ఏ మనుష్యుడు దేవుడు కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు దగ్గర మాత్రమే మనం మొరపెట్టాలి. ఆయన నామంలోనే మొరపెట్టాలి. తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే దానికి జవాబు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో ఆ గంధం తీసుకొనిను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ చోట మనం గమనించినట్లయితే ఆయన వచ్చాడు. ఇక్కడ వధింపబడినట్టున్న గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే 8వ వాక్యంలో రాయబడింది, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నాడు? సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ చుట్టను తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు 4 జీవులు, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను. ఈ 24 పెద్దల చేతులు ఏమున్నాయి? వీణలు ఉన్నాయి. ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఉన్నాయి. ఈ 24 పెద్దలు కూడా గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వీరి దగ్గర వీణలు ఉన్నాయి. వీరి దగ్గర వీణలు ఉన్నట్లుగా ఈ చోట మనం చూడగలం. హార్ప్స్ ఉన్నాయి. అంటే వీణలు పరలోకంలో కూడా సంగీత నాదాలు చేస్తారు, వీణలు వాయిస్తారు. ప్రభువుని ఆరాధించే సమయంలో కేవలం నోటితోనే స్తుతిస్తారు అనుకుంటానికి లేదు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్టు తంబురతోనూ, నాట్యముతోనూ, తంతి వాద్యములతో రకరకాలుగా స్తుతించండి ప్రభువుని అని చెప్పి రాయబడి ఉంది. అది నిజమే, పరలోకంలో కూడా అలాంటి స్తుతులు ఉంటాయి.
కనుక ఈ రోజున కొందరు సంఘాలలో స్తుతి చేస్తుంటే ఏంది ఇంత పెద్ద పెద్దగా స్తుతిస్తున్నారు, మౌనంగా ప్రార్థన చేయాలి కదా అని విమర్శించేవాళ్ళు ఉన్నారు. మౌనంగా ప్రార్థన చేసేవాళ్ళని చూసి వీళ్ళు స్తుతించట్లేదని విమర్శించేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరలోకంలో కూడా ఖచ్చితంగా గంభీర ధ్వనులతో స్తుతి గానాలతో ప్రభువుని స్తుతిస్తారనేది వాస్తవము. వీరి దగ్గర వీణలు ఉన్నాయి, వీరి యొక్క చేతిలో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఏముందంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయట. అంటే మన ప్రార్థనలన్నీ ధూపంగా ఎప్పటికప్పుడు ప్రభు దగ్గరికి చేరతాయి అనేది సత్యము. కీర్తనల గ్రంథం 141:2లో రాయబడిన మాట ఏంటి తెలుసండి? మన ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి చేరుతుంది అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు నేను చేస్తున్న ప్రార్థనలు ఏది కూడా వ్యర్థంగా పోదు. మన ప్రార్థనలన్నీ ఖచ్చితంగా ప్రభు దగ్గరికి చేరుతున్నాయి. ఖచ్చితంగా అవి ప్రత్యేకమైన పాత్రలో భద్రము చేయబడి ఉంటాయి. మన ప్రార్థనలు ఎక్కడ ఉంటాయో తెలుసండి? మనతోనే ఉంటాయి, మన చేతిలోనే ఉంటాయి. 24 పెద్దల చేతులు ఏమున్నాయి? పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఏముంది? ప్రార్థనలు ఉన్నాయి. ఆ 24 పెద్దలు ఎవరు? కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. అంటే వారు చేసిన ప్రార్థనలన్నీ కూడా వారి పరలోకానికి వెళ్ళిన తర్వాత వారి ప్రార్థనలు వారితోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు, భూమి మీద ఉండగా మనం చేసే ప్రార్థనలన్నీ ప్రభు దగ్గరికి వెళ్తున్నాయని అర్థం. ప్రభు వాటిని భద్రం చేస్తున్నాడు. రేపు మనం వెళ్ళాక మన చేతిలో ఆ ప్రార్థన ధూపాన్ని అంతటి, ఆ పాత్రలన్నింటినీ కూడా మన చేతిలో పెడతాడు ఆయన. అప్పుడు మనం ఏమేమి ప్రార్థనలు చేసామో అప్పుడు కూడా జ్ఞాపకం వస్తాయి. ఎంత కన్నీరు గాచామో, దేని కొరకు, ఎవరి కొరకు, ఏ ఆత్మరక్షణ కొరకు, లేదా మన సొంతం కొరకైనా, మన పిల్లల కొరకైనా, దేని కొరకు ప్రార్థన చేసామో కూడా మనకు అర్థమవుతుంది. నా ప్రక్కన ఉన్న ఆయనేమో ఎంతసేపు ఇతరుల కొరకే ప్రార్థన చేశాడు, ఇతరుల రక్షణ కొరకే. నేనేమో 50% ఇతరుల కొరకు, 50% నా కొరకే చేసుకున్నాను అనుకోండి. ఒక రకంగా నేను కొంచెం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన ఇతరుల రక్షణ కొరకు ఎక్కువ ప్రార్థన చేశాడు. అందుకే ఈ భూమి మీద ఉండగానే విలువైన ప్రార్థనలు మనం చేయాలి. చేస్తే పరలోకంలో మన ప్రార్థనలు భద్రపరచబడి ఉంటాయి. ఏ ప్రార్థన కూడా వ్యర్థంగా పోదండి. ప్రతి ప్రార్థనకి ప్రభు జవాబు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ అన్ని ప్రార్థనలకి జవాబు రాదు. మనకు అవసరమైన ప్రార్థనలకి ఖచ్చితంగా ఇవ్వాలనుకున్న జవాబును ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పాత్రలు, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, పెద్దలు చెప్తున్నారు, వధింపబడిన గొర్రెపిల్లతో చెప్తున్నారు, దేవుని చేతిలో నుండి స్క్రోల్ తీసుకున్న గొర్రెపిల్లతో చెప్తున్నారు, ఆయన్ని కీర్తిస్తున్నారు. ఏమని కీర్తిస్తున్నారు తెలుసండి? నీవు ఆ గ్రంథమును తీసుకొనుటకు దాని ముద్రలు విప్పుటకు అర్హుడవు. ఆయనకి తెలుసు అర్హుడని, అర్హుడు కాబట్టి తీసుకున్నాడు. కానీ వీళ్ళు మళ్ళీ ప్రైజ్ చేస్తున్నారు. చూడండి, స్తుతించడం మన బాధ్యత, స్తుతించడం మన బాధ్యత. ఏమంటే నిన్నే కదండి స్తుతించాను అర్ధగంట, మళ్ళీ స్తుతించాలా? 24 గంటలు స్తుతించాలండి. నీకు అవకాశం ఉంటే ఆత్మలో స్తుతించాలి, మనసుతో స్తుతించాలి, నోటితో కూడా స్తుతించాలి. ఎలా వీలైతే అలాగా. వీళ్ళు చూడండి, మన ప్రతి వంశంలోనూ నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, నీ రక్తం ఇవ్వబట్టే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏమండి, రోమా 5:8 ప్రకారం భక్తిహీనులమై ఉండగా ఆయన రక్తం ఇచ్చి మన నీతిమంతులుగా తీర్చాడు. ప్రతి వంశంలో నీకు కులం లేదు, మతం లేదు. మాకే కులం, మాకే మతం, నేను ఫలానా కులం నుంచి రక్షించబడ్డా, ఫలానా కులం నాది అని గర్వంగా చెప్పుకునేదంతా మంది, ఆయనది కాదు. ఆయన ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావు. నీ రక్తంతో కొన్నావు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. యేసు రక్తం అనే విలువను చెల్లించి ప్రభు మనల్ని కొన్నాడు. మా దేవునికి, అంటే తండ్రి అయిన దేవునికి, సింహాసనాసీనుడైన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మమ్మల్ని చేసితివి. 1 పేతురు 2:9 రాయబడిన మాట, మనల్ని రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభు తన రక్తాన్ని చిందించి చేశాడు. ప్రకటన గ్రంథం 1:6 కూడా మనము రాజులైన యాజక సమూహంగా ప్రభు చేశాడని రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు, రక్తం చిందించాడు.
రాజులేని యాజకులుగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట వీళ్ళు చెప్తున్నారు, మీరు మమ్మల్ని చేసావయ్యా, మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురి. వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అంటే కొత్త పాట పాడుతున్నారు వీళ్ళు. మమ్మల్ని ఏలటం కొరకే, మమ్మల్ని రూలర్స్గా చేయటం కొరకు మా కొరకు నువ్వు ఎంత త్యాగం చేశావు అని 24 పెద్దలు గొర్రె పిల్లని పొగుడుతున్నారండి, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే ఇక వాళ్ళు ఏలబోతున్నారని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడు ఏళ్తారు వీళ్ళు, ఎప్పుడు రూలర్స్గా మారిపోతారు? 5వ అధ్యాయంలో వీళ్ళు ఇంకా రూలర్స్గా మారలా, పరిపాలకులుగా మారలా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యంలో యేసు ప్రభుతో కలిసి భూమి మీదకి వస్తారు 24 పెద్దలు. 24 పెద్దలు అంటే కోటాను కోట్ల సంఘం, ఎత్తపడిన సంఘానికి సాదృశ్యం, మనందరికి సాదృశ్యం. మనందరం యేసు ప్రభుతో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి భూమి మీదకి వస్తాం. 20వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభువుతో కలిసి 1000 ఏళ్ళు భూమిని పరిపాలించబోతున్నాం. చూడండి, వాళ్ళు మేము పరిపాలించబోతున్నామయ్యా, మమ్మల్ని పరిపాలకులుగా చేసావని కొత్త పాట పాడుదురు. పాడుతున్నారు వాళ్ళు. ఎక్కడ పరిపాలకులు వీళ్ళు? ఆకాశంలో పరిపాలకులు కాదు. ఎక్కడ పరిపాలకులు చేసేటంట యేసు ప్రభు వీళ్ళని? భూలోకమందు పరిపాలకులు చేశాడంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ భూమిని పాలించబోతున్నాం. క్రైస్తవుడా, నమ్మకమైన క్రైస్తవుడా, ఎత్తబడే సంఘంలో ఉంటే ఈ భూమిని నువ్వు పరిపాలించబోతున్నావు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మనము క్రీస్తుతో కూడా శ్రమ పడిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు, ఆయనతో కూడా ఏలుదుము. ఎప్పుడు వెళ్తాం? పరలోకంలో వెళ్తాం ఎవరు చూశారండి? భూమి మీదనే. మన బంధువులు చూస్తుండగానే మనం వెళ్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారో, నరకం నుంచి చూస్తారేమో వరకాళ్ళ, మనం మాత్రం భూమి మీద వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం భూమి మీద ఏలికలుగా మారబోతున్నాం. వారు ఆ సంగతిని గుర్తించి క్రొత్త పాట పాడారు వీళ్ళు. ఈ కొత్త పాట పాడేవారు ఎవరంటే కొత్త నిబంధన క్రైస్తవులు మాత్రమే పాడగలరు. పాత నిబంధన క్రైస్తవులకి, పాత నిబంధన భక్తులకి యేసు ప్రభు రక్తంతో వారు కొనబడలా. యేసు రక్తంతో కొనబడిన వారు ఎవరో తెలుసండి? క్రొత్త నిబంధన క్రైస్తవులు మాత్రమే. పాత నిబంధన భక్తులు యేసు రక్తంలో కొనబడలా. వారు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. పాత నిబంధన భక్తులు దేవుడిని నమ్మారు, అది వారికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడను. మనము దేవుడిని నమ్మిన వారమే కాదు, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తం పరిశుద్ధ రక్తం, నీ రక్తంతో నన్ను కడిగితే నీ నీతిమంతునిగా తీర్చబడతాను ప్రభువా అని యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఒప్పుకున్నాం, పునరుద్ధానాన్ని ఒప్పుకున్నాం, ఆయన విశ్వాసం ఉంచాం, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని నమ్మాం. కనుకనే మనల్ని ఆయన తన రక్తంతో కొన్నాడు. మనం మాత్రమే కొత్త పాట పాడే అర్హత మనకు మాత్రమే ఉంటుంది. పాత నిబంధన భక్తులు కూడా ప్రభు దగ్గరకు వస్తారు, పరలోకానికి వస్తారు, కానీ వాళ్ళు పాత పాట పాడతారు. మనం కొత్త పాట పాడే అర్హత ప్రభు మనకిచ్చాడు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక 24 పెద్దలు కాదు, ఈ జీవులే కాదు, కోట్ల కొలది దేవదూతలు కూడా గొర్రెపిల్లను స్తుతిస్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తుకు ఆరాధన ఎందుకు చేయాలంటాడు ఒక ఆయన. యేసుక్రీస్తు నన్ను ఆరాధించమని ఎక్కడ చెప్పాడు బైబిల్లో అన్నాడు ఒక ఆయన. ఇక్కడ చూసారా ఏం రాయబడి ఉంది? ఎవరికి స్తోత్రం చెప్తున్నారు? ఎవరికి స్తోత్రం చెప్తున్నాడు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతను, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దలు అంటే కోట్ల కొలది ఎత్తబడిన సంఘము, 4 జీవులు, సింహాసనం చుట్టూన్న జీవులు గొర్రెపిల్లను కీర్తిస్తున్నారు. యేసుప్రభు ఆరాధనకు యోగ్యుడండి. యేసుప్రభుకు ఆరాధనకు యోగ్యుడు కనుకనే కనాను స్త్రీ యేసుప్రభు పాదాల మీద పడ్డప్పుడు
నా పాదాలు పట్టుకోవద్దు, నేను దేవుడిని కాదు, లేచిపోమల్లా. ఆమె ఆరాధన ఆయన స్వీకరించాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల మీద పడ్డప్పుడు ఆమె ఆరాధన ఆయన స్వీకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే పేతురు పాదాల మీద కొర్నేలి పడబోతే, నేను మనుష్యుడిని, నా పాదాల మీద పడొద్దన్నాడు పేతురు. దేవదూత ప్రకటనగా 22వ అధ్యాయంలో ఆత్మవశుడైన యోహాను దేవదూతనే దేవుడు అనుకొని పాదాల మీద పడబోతే దేవదూత చెప్పాడు, నేను నీతో సహదాసుడిని, నా పాదాలకు నమస్కారం చేయొద్దని చెప్పాడు. దేవదూతల ఆరాధనకు యోగ్యులు కాదు, మనుషులు ఆరాధనకు యోగ్యులు కాదు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఎందుకు? యేసు ప్రభు దేవుడు. ఈ రోజున మనుషులు కూడా దైవ సేవకుల పేరుతో, లేకపోతే అన్యులు కూడా పాదాల దగ్గర మనుషులు పాదాల మీద పడి ఆరాధన చేస్తుంటే ఆరాధనను స్వీకరిస్తున్నారు. పాపం అది. మనుషుడు ఎప్పుడు కూడా ఆరాధనకు యోగ్యుడు కాడు. అంతటా పరలోకమందున, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని, తండ్రి అయిన దేవుడికి, గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఇక్కడ ఇద్దరు కీర్తింపబడుతున్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. త్రిత్వ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్నాడు ఆత్మస్వరూపిగా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సింహాసనం ఎదుట ఉన్నట్టుగా మనం చూసాం. 4వ అధ్యాయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కీర్తింపబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కీర్తిస్తున్నారు వీరిని? భూమి కిందను, భూమి మీదను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, సర్వము, ప్రపంచమంతా, ప్రతి క్రీచర్ కూడా ప్రభువుని స్తుతిస్తారు. అందుకే బైబిల్ రాసింది, ప్రతి వాని మోకాలు ఒక రోజున యేసునామంలో వంగి తీరాల్సిందే. రక్షించబడకపోయినా యేసునామంలో నీవు మోకాలు వంగి తీరాల్సిందే. యేసుక్రీస్తే సర్వ శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృపకు మనం యోగ్యులం కావాలి. ఆయనతో పాలించే పరిపాలకులుగా మనం ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి మీరు చదువుకుంటే, మూర్ఖులైన వక్రజనం మధ్య సణుగులు సంశయాలు మాని జ్యోతుల వలె మనం వెలగాలి. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వాక్యాల్లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అనేకులకు కృపాసహితమైన మాటలు తెలియజేసేవారిగా మనం ఉండాలి. అనేకులకు మన సాక్ష్యం ద్వారా వెలుగును ప్రకాశింపజేసేవారిగా మనం ఉండాలి. పరలోకపు సూత్రాలను అనుసరించి జీవించేవారిగా మనం ఉండాలి. పరలోకపు సూత్రాలు ఎక్కడున్నాయో తెలుసా? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో రాయబడినవన్నీ కూడా పరలోకంలో నివసించబోయే ఒక వ్యక్తి భూమి మీద ఈ నియమాలు పాటిస్తూ జీవిస్తే ఖచ్చితంగా అతను పరలోక రాజ్యంలో చేరతాడు. అప్పుడు అతను సింహాసనాసీనుడైన దేవునికి, గొర్రె పిల్లలకి స్తుతి చెల్లించడానికి అర్హుడిగా మారతాడు. ఆ పరలోక సూత్రాలు ఏవో కాదండి, మీకు బాగా తెలుసు. మీ శత్రువులను సైతం ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి. మోహపు చూపు చూడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఎవరైనా నిందించినప్పుడు, దూషించినప్పుడు సంతోషించండి. దీనులుగా ఉండండి, సాత్వికులుగా ఉండండి, కనికరం కలిగి వారిగా ఉండండి. ఏమండి? సమాధాన పరిచేవారిగా ఉండండి, సమాధానాన్ని చెడగొట్టేవారిగా ఉండొద్దు. సాత్వికులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి తెలియకుండా ఉండండి. వేషధారులుగా ఉండకండి. ఉపవాసం చేస్తున్నామని నలుగురికి చాటించుకోకండి. దేన్ని గురించి చింతపడకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఏమండి? మీ దేహమునకు దీపము కన్నే గనక మీ కన్ను జాగ్రత్త కాపాడుకోండి. ఎవరికి తీర్పు తీర్చకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనాసీనుడైన గొర్రె పిల్లైన ప్రభువైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండబోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన.
నమ్మదగిన వాడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి అయిన దేవుణ్ణి, సింహాసనాసనుడైన గొర్రె పిల్లను స్తుతించే యోగ్యత, ధన్యత మాకందరికీ అనుగ్రహించమని, యూదా గోత్రపు సింహముగా, నా తండ్రి దావీదు వేరు చిగురుగా, నా తండ్రి ఒక రోజున నాలాంటి మానవుడు పోగొట్టుకున్న భూమి యొక్క సర్వాధికారాన్ని మీ యొక్క బలియాగం ద్వారా తండ్రి ఆ పత్రాన్ని విడిపించి తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టారు. మరలా ఆ పత్రాన్ని మీరు స్వాధీనం చేసుకోవడానికి అర్హులు మీరు మాత్రమే. మీరు తండ్రి అయిన దేవుని చేతిలోంచి ఆ పత్రాన్ని తీసుకున్నారు. దాని మీద ఉన్న ముద్రలు విప్పితే కానీ ఆ పత్రంలో ఉన్న ఆ డాక్యుమెంట్లో ఉన్న విషయం అంతా నా తండ్రి ప్రతి ఒక్కరికి అర్థము కాదు తండ్రి. ఆ ముద్రలు విప్పినప్పుడు భూమి మీద భయంకరమైన ఉగ్రత నా తండ్రి కుమ్మరించబడుతుంది. తండ్రి మీకు స్తోత్రం. తప్పదు నాయన, మీరు నీతిగల న్యాయాధిపతి కనుక నా తండ్రి నైనా శిక్షించుట ద్వారానైనా కొంతమందిని రక్షించాలనే ఆలోచన మీరు కలిగి ఉన్నారు కనుక తండ్రి ఆ ముద్రలు విప్పడానికి మీరు అర్హుడు, ఆ పత్రాన్ని తీసుకోవడానికి మీరు మాత్రమే అర్హుడు. మీ అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కొన్నారు, విమోచించారు. అందును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ నిత్య రాజ్యంలో ప్రవేశించి కూడా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని, స్తుతి ఆరాధనకు యోగ్యులుగా నా తండ్రి, స్తుతి ఆరాధన చేసే నా తండ్రి యోగ్యులుగా మమ్మల్ని మార్చమని, నా తండ్రి మా జీవ బలులు, స్తోత్ర బలులు నీకు అర్పించే గుంపులో మేము ఉండగలిగే భాగ్యం దయచేయమని, ప్రతి మోకాలు నీ నామమును ఒక రోజున వంగుతుంది తండ్రి. స్తోత్రం. ఇప్పుడే మా మోకాలు నీ నామంలో ఉంచుతున్నాం ప్రభు, నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాహస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.